హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుండి అరకు 2 డేస్‌లో ఎలా వెళ్ళాలి అండ్ ఏమేం ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో, బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. నౌ లెట్స్ గెట్ ఇంటు అవర్ జర్నీ. ఫ్రైడే రోజు ఆఫ్టర్‌నూన్ 2 ఆర్ 2:30 వరకే మీకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్‌ని రీచ్ అవ్వండి. సో, నేను గచ్చిబౌలి నుండి రాయదుర్గం మెట్రో స్టేషన్‌కి వచ్చేసాను. ఇప్పుడు ట్రైన్ కూడా వచ్చేస్తుంది. సో, నేను ఇక్కడ నుండి మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలి. మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి విజయవాడకి ఈవినింగ్ 4:00కి ఫ్రైడే రోజు ట్రైన్ ఉంటుంది ఎవ్రీడే. సో, మేము ఆ ట్రైన్‌కే వెళ్తున్నాం ప్రజెంట్ విజయవాడకి. వీళ్ళందరూ మా ఆఫీస్ కొలీగ్స్. హాయ్ చెప్పండి అందరికీ. సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు మనకి అరౌండ్ 6 అవర్స్ జర్నీ పడుతుంది. సో, మేము అందుకోసమని 2 ఇయర్స్‌లో బుక్ చేసుకున్నాం తత్కాల్‌లో. సో, ఆ 6 అవర్స్ ఏం చేయాలి? బోర్ కొడుతుంది కదా! సో, అందుకోసమని మేము చిన్న చిన్న గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసాం. అందులో ఈ గెస్సింగ్ ద మూవీ అనేది ఒక చిన్న గేమ్. లెట్స్ సీ ఎవరెవరు ఎలా ఆడారో చూద్దాం. పవన్ నువ్వు చెప్పు పవన్ క్యారెక్టర్ పేరు ఆయన పేరు ఎన్ని వర్డ్స్ సెకండ్ ఎంతనా? ఓ చిన్నయా? ఫస్ట్ ఎంత? సెకండ్ క్యూట్ ఎంత ముద్దుగా ఉన్నాడు, ఎంత ముద్దుగా ఇంగ్లీష్ తెలుగు ప్రేమ మా వాళ్ళు చాలా కష్టపడి గేమ్ ఆడి ప్రజెంట్ రెస్ట్ తీసుకుంటున్నారు. పాపం చాలా అలసిపోయారు మూవీ నేమ్స్ గెస్ చేయలేక. మా వాళ్ళకి చాలా నిద్ర వస్తుంది, బట్ నిద్రపోయే పరిస్థితులు లేరు. మేము నిద్ర కూడా పోనీయం. నేనేదో అలా ట్రై చేశాను, మీరు కూడా సరదాకి అలా ట్రై చేయకండి. ఇట్స్ వెరీ డేంజరస్. బీ సేఫ్. ఫైనల్గా విజయవాడకి రీచ్ అయ్యాం. నేనైతే ఫస్ట్ టైం రావడం విజయవాడకి. విజయవాడ స్టేషన్ కూడా చూడడానికి బాగుంది. యాక్చువల్లీ విజయవాడలో మా కొలీగ్ది ఎర్టిగా కార్ ఉందన్నమాట. సో, అందుకోసం మేము సికింద్రాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నాం. సో, మా ప్లాన్ ప్రకారం ఏంటంటే విజయవాడలో 10:30 వరకు దిగిపోతే అక్కడ కార్ తీసుకొని డైరెక్ట్ వంజంగి పీక్ పాయింట్కి వెళ్ళి మార్నింగ్ వరకు రీచ్ అయ్యేలా చూసుకున్నాం. అరౌండ్ 4-5 వరకు రీచ్ అయ్యేటట్టు చూసుకున్నాం. బట్ ట్రైన్ 2 అవర్స్ డిలే అయిపోయింది. సో, మేము విజయవాడ వెళ్ళేసరికి అరౌండ్ 12 అయిపోయింది. సో, దానివల్ల మేము మా ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. సో, మేము ప్లాన్ చేంజ్ చేసి ఎటు వెళ్ళాము అనేది మళ్ళీ చూద్దాం.
డైరెక్ట్ విజయవాడ రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ కార్ తీసుకొని అరౌండ్ 2:00కి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మేము డైరెక్ట్గా వనజంగి కాకుండా అరకు వెళ్తున్నాము. మేమైతే ముందే అరకులో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు డైరెక్ట్గా రూమ్కే వెళ్తున్నాము. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ముందే బుక్ చేసుకోండి, బెటర్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు సాటర్డే. ఇంకా మేము కార్లోనే ఉన్నాం, రూమ్కి వెళ్తున్నాం. మనం వెళ్ళేది ఓన్ వెహికల్లో కాబట్టి మన జర్నీలో చాలా పెట్రోల్ పంప్స్ ఉంటాయి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు యూజ్ వాష్రూమ్ వీ కెన్ యూజ్, అది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా. మేము ఆల్మోస్ట్ అరకుకు రీచ్ అవుతున్నాము. సో అరకుకి వెళ్ళాలంటే ఫస్ట్ ఈ ఘాట్ రోడ్స్ అన్నీ దాటాలి. సో మేము ఘాట్ రోడ్స్ ఎంటర్ అయ్యామన్నమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్గా ఘాట్ రోడ్లో జర్నీ చేసేటప్పుడు కొందరికి వామిటింగ్ సెన్సేషన్స్ కూడా రావచ్చు. సో దానికోసం ఏం చేయాలంటే లెమన్స్, నిమ్మకాయలు అయినా లేదంటే లవంగాలు అయినా మెయింటైన్ చేయండి టు అవాయిడ్ వామిటింగ్ సెన్సేషన్. మీట్ మై ఫ్రెండ్ ప్రణీత్. సో తనే నైట్ అంతా డ్రైవ్ చేశాడు. జనరల్గా మనం సేఫ్గా వెళ్ళాలంటే డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత సేఫ్గా డ్రైవ్ చేస్తే మనం కూడా అంత సేఫ్గా వెళ్ళి వస్తాం. మీరు కూడా ఓన్ వెహికల్లో ట్రిప్ ప్లాన్ చేస్తే డ్రైవ్ సేఫ్. మనం ఘాట్ రోడ్ నుండి పైకి అలా వెళ్తుంటే మనకి ఫాగ్ ఆర్ క్లౌడ్స్ మీట్ అవుతూ ఉంటాయి. సో మాకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ తగిలింది. సో మేము అక్కడ కాసేపు ఆగి కొన్ని ఫొటోస్ రీల్స్ చేసుకున్నాం. సో మీరు కూడా ఇలాంటివి మిస్ అవ్వకండి. ఇంకా మనం అరకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి మనం స్లోగా వెళ్ళాలి, తొందరపడి స్పీడ్గా వెళ్ళొద్దు. మనకి వెళ్తుంటే ఇలాంటి లొకేషన్స్ చాలా అంటే చాలా తగులుతాయి. మీకు నచ్చినంతసేపు ఆగి ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఓన్ వెహికల్ ఉంటే ఎక్కడ పడితే అక్కడ మనకి నచ్చినంతసేపు ఆగి నచ్చినంతసేపు ఉండొచ్చు. ఫైనల్గా అరౌండ్ మార్నింగ్ 10:30కి మేము బుక్ చేసుకున్న రూమ్కి రీచ్ అయ్యాం. మేము వ్యాలీ స్ప్రింగ్ రిసార్ట్లో బుక్ చేసుకున్నాం మా రూమ్స్. ప్రజెంట్ ఆ లోపలికి ఎంటర్ అయ్యాం. చూడ్డానికి ఏరియా మాత్రం చాలా బాగుంది. మనకి చాలా ప్లేస్ ఉంది, గ్రీనరీ ఉంది చాలా. ఇక్కడ 3 బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అందులో ఆ మిడిల్లో ఉన్న బిల్డింగ్లోకి మనం వెళ్తున్నాం. ఇవే మేము బుక్ చేసుకున్న రూమ్స్. రూమ్లో ఇప్పటికి ఎంటర్ అయ్యాం. చూడండి, వావ్, రూమ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి కబోర్డ్స్ ఉన్నాయి. మెయిన్గా మనం చూడాల్సింది వాష్రూమ్ అయితే అదిరిపోయింది, చాలా క్లీన్గా ఉంది. మనకి పక్కన మంచి లొకేషన్ కూడా ఉంది విండో నుండి. రూమ్కి ఎంటర్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాం, ఒక 1/2 అవర్ to 1 hour. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కూడా చేసాం. మనకి కాంప్లిమెంటరీగా రిసార్ట్ వాళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ తిని మేము డైరెక్ట్గా బొర్రా కేవ్స్ వెళ్తున్నాం. లెట్స్ సీ. మేమైతే బొర్రా కేవ్స్ రీచ్ అయ్యాం. మనకి పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ నుండి పార్కింగ్ లాట్ నుండి మెయిన్ ఎంట్రీ వరకు అరౌండ్ 500 మీటర్స్ ఉంటుంది. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే బొర్రా కేవ్స్ మెయిన్ ఎంట్రీ. ఇక్కడ మీరు చూస్తే చాలా జనాలు ఉన్నారు. లోపలికి ఎంటర్ అవ్వడానికి మనము టికెట్ తీసుకోవాలి పక్కా. ఫ్రమ్ మెయిన్ ఎంట్రీ అగైన్ మనం ఒక 500 మీటర్స్ నడవాలి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. చిన్నగా కేవ్స్లోకి ఎంటర్ అయ్యాం. మీరు కూడా బొర్రా కేవ్స్ చూడొచ్చు. చూడడానికి పర్లేదు, బాగానే ఉంది. మీరు ఇలాంటి కేవ్స్ ముందే చూసి ఉంటే మాత్రం మీకు అంత ఎగ్జైటింగ్గా అనిపించదు. బట్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే కేవ్స్ చూసాను కాబట్టి నాకు ఏమంత ఎగ్జైటింగ్ అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, గుడ్ టు వాచ్. కేవ్స్ అంటేనే మొత్తం లోపల చీకటి ఉంటుంది కాబట్టి వీళ్ళు మంచి కలర్ఫుల్ లైట్స్ అరేంజ్ చేశారు. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మనకు ఫోటో తీయడానికి ఛాన్సెస్ లేదు. బొర్రా కేవ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి నా ఛానల్లో ఇంకో వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి. బొర్రా కేవ్స్ నుండి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక ఇక్కడ సబ్బు నీళ్ళతో బెలూన్స్ ఏది చిన్నప్పుడు మనం ఆడుకున్నాం కదా, అది కనిపిస్తుంది, తీసుకున్నారు ఆడుకోవడానికి. మనకి బొర్రా కేవ్స్ నుండి ఒక 1 hour జర్నీ చేస్తే కటిక వాటర్ ఫాల్స్ ఉంటుంది. మేము 1 hour జర్నీ చేసి కటిక వాటర్ ఫాల్స్ పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్ళాము. సో అక్కడ
కొందరు వాటర్ ఫాల్స్ నుండి రిటర్న్ అయిన వాళ్ళని మేము కనుక్కున్నాం. అదేంటంటే ఈజీగా ఒక పార్కింగ్ లాట్ నుండి వాటర్ ఫాల్ మెయిన్ ఎంట్రీ వరకే వెళ్ళడానికి 4 కిలోమీటర్స్ అలా పడుతుందంట. సో అది మొత్తం మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. దట్ టూ ఆ కొండలెక్కి వెళ్ళాల్సి వస్తుందంట. మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము బొర్రా కేవ్స్ నుండి వాటర్ ఫాల్కి వెళ్ళేసరికి అరౌండ్ ఈవినింగ్ 5 ఏమో అయింది. సో మేము అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఓన్లీ బాయ్స్ ఉంటే మీరు ఈవినింగ్ వెళ్ళొచ్చు. ఐ మీన్ మనం వెళ్ళేసరికి నైట్ అయిపోద్ది. ఎందుకంటే అక్కడ మనకు కూడా ఏం కనపడదు అంట. ఎందుకంటే మళ్ళీ కొండలు ఉంటాయి, జారిపడే అవకాశం కూడా ఉంటుందంట. సో మన ట్రిప్లో లేడీస్ కూడా ఉన్నారు. బాయ్స్ అయితే మేము వెళ్ళిపోయేవాళ్ళం. బట్ లేడీస్ కూడా ఉన్నారు. ఎందుకు ప్రాబ్లం అని డైరెక్ట్ అక్కడ నుండి రూమ్కి వెళ్ళిపోయాం. ఒకవేళ మీకు టైం ఉంటే మీరు అక్కడే మనకి కొన్ని మ్యూజియంస్ కూడా ఉంటాయి. కాఫీ మ్యూజియం అని సంథింగ్ కొన్ని ఉంటాయి. మీకు టైం ఉంటే వెళ్ళండి. మేము ఆ పార్కింగ్ లాట్ నుండి మా రూమ్కి వెళ్ళేసరికి అరౌండ్ 6:30 అలా పట్టింది. 6:30, 7 అయింది. సో మేము మ్యూజియంకి ఏం వెళ్ళదలుచుకోలేదు. సో డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. మనకి రిసార్ట్ వాళ్ళు నైట్ ఫుడ్ కూడా ఐ మీన్ డిన్నర్ కూడా అరేంజ్ చేస్తారు చెప్తే. లేదంటే మనము బయటకు వెళ్ళి కూడా తినచ్చు, ఆప్షన్ కూడా ఉంది. మనకి నైట్ క్యాంప్ ఫైర్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు. బట్ అది పెయిడ్. మీకు కావాలంటే వాళ్ళతో మాట్లాడి అరేంజ్ చేయించుకోవచ్చు, లేదంటే లేదు. మేమైతే క్యాంప్ ఫైర్ వేయించుకున్నాం. ఇట్ వాస్ ఆసమ్. డోంట్ మిస్ ఇట్. అది క్లోజ్ అవ్వకముందే మనం అలా ఆగిపోయినా అలా సరదాగా సాటర్డే మొత్తం గడిచిపోయింది సరదాగా. నెక్స్ట్ సండే ప్లాన్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వనజంగి పీక్ పాయింట్కి వెళ్ళాలి, సన్ రైజ్ చూడాలి అండ్ అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ కూడా చూడాలి అని అనుకున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే యాక్చువల్లీ అరకు నుండి వనజంగి పీక్ పాయింట్ వరకు మనకి ఈజీగా 2 hours టైం పడుతుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఫుల్ ఫాగ్ ఉంటుంది, డ్రైవింగ్ చాలా కష్టం, రోడ్ అసలు కనపడదు. సో దానికోసం ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ 2:30 అలా లేచి రెడీ అయ్యి 3:30 వరకు మనం స్టార్ట్ అవ్వాలి. మనము పీక్ పాయింట్ ఎర్లీ మార్నింగ్ 5 or 5:30 వరకు రీచ్ అయ్యేలా చూసుకుంటే ఇది బెటర్. చాలా కష్టపడి ఎర్లీ మార్నింగ్ లేచాము, రెడీ అయ్యాము. ఇక మేము వనజంగికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. చలో మీరు కూడా మాతో పాటు అడ్వెంచర్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు రోడ్డు సరిగ్గా కనపడదు, ఫుల్ ఫాగ్ మొత్తం కమ్మేస్తుంది. సో ఇలాంటి టైంలో మనము డ్రైవింగ్ అనేది సేఫ్గా చేయాలి. తొందరపడితే ఆగమైపోతాం. సో డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలి. పక్కన ఉన్న అతను రోడ్డు చూడాలి, ఇంకొక అతను మ్యాప్ చూడాలి. అయితేనే సేఫ్గా వెళ్ళగలం. మీరు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మీరు కార్ పార్క్ చేసుకొని పైకి వెళ్ళచ్చు. మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా వనజంగికి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పార్కింగ్ దొరకడానికి చాలా కష్టం. మనకి పార్కింగ్ లాట్ నుండి పీక్ పాయింట్ మెయిన్ ఎంట్రీ వరకే మనము అరౌండ్ 3 to 4 kilometers నడవాలి. ఒకవేళ మీకు పార్కింగ్ లాట్లో పార్కింగ్ దొరకలేదనుకోండి, మీరు రోడ్డు మీద పెట్టాల్సి వస్తుంది. అగైన్ మీరు రోడ్డు మీద పెట్టడానికి కూడా మీకు ప్లేస్ దొరకకపోవచ్చు. సో మీరు అలా 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 వెనకాలనే పెట్టాల్సి వస్తుంది కారు. అక్కడ నుండి పార్కింగ్ లాట్కి వెళ్ళడానికే ఇంకా టైం పడుతుంది నడుచుకుంటూ. మళ్ళీ అది హిల్ టాప్లో ఉంటుంది, మీరు అంత నడవలేరు. మళ్ళీ అక్కడ నుండి పార్కింగ్ లాట్ నుండి మళ్ళీ అటు నడవాల్సి వస్తుంది. మళ్ళీ పీక్ పాయింట్ మెయిన్ ఏరియా నుండి మళ్ళీ పీక్ స్టేషన్ రీచ్ అవ్వడానికి ఇంకా 3-4 kilometers నడవాలి. సో ఇదంతా వాకింగ్ అవాయిడ్ చేయడానికి మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత బెటర్. మేము కార్ పార్క్ చేసి పీక్ పాయింట్ మెయిన్ ఎంట్రీ వరకు నడవడం స్టార్ట్ చేసాం. సో అంత చలిలో ఎర్లీ మార్నింగ్ వాక్ చేయాలంటే అబ్బా చాలా కష్టం అనుకోండి. మనకి పార్కింగ్ లాట్ నుండి మెయిన్ ఎంట్రీ వరకు జీప్స్ ఆర్ ఆటోస్ ఉంటాయి. పర్ పర్సన్ 100 rupees ఛార్జ్ చేస్తారు. మీరు కావాలంటే ఎక్కచ్చు.
రోడ్డు మాత్రం దారుణంగా ఉంటుంది. మొత్తం గుంతలే ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. మీరు ఆటోలో కూర్చున్నా మొత్తం తలకిందులు అయిపోతారు అనుకోండి. ట్రెక్కింగ్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం హిల్ స్టేషన్కి వెళ్తున్నాం కాబట్టి నడవడం అంటే చాలా కష్టం. మా వాళ్ళు 500 మీటర్స్ నడిచే చాలా అలసిపోయారు చూడండి. మొత్తానికైతే చాలా కష్టపడి 1 కిలోమీటర్ నడిచాం. ఇంకా 2 to 3 కిలోమీటర్స్ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. మా వాళ్ళు అక్కడ వెనకాలనే ఉండిపోయారు, నడవడానికి చాలా కష్టపడుతున్నారు. మీకు ఇలాంటి బ్యూటిఫుల్ సీనరీస్ మిడిల్లో చాలా ఉంటాయి, చూసుకోవచ్చు. మా వాళ్ళు నడవలేక ఇబ్బంది పడుతున్నారని మేము ఆటో మాట్లాడుకున్నాము. మీ గ్యాంగ్లో లేడీస్ ఉంటే మాత్రం పక్కా ఆటో ఆర్ జీప్ ఎక్కండి. డోంట్ టేక్ రిస్క్, ఎందుకంటే వాళ్ళు నడవలేరు, ఇదైతే ఫర్ ష్యూర్. అండ్ ఫైనల్గా మేము పీక్ పాయింట్ మెయిన్ ఎంట్రీకి రీచ్ అయ్యాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు తినడానికి తాగడానికి వాటర్ స్నాక్స్ అన్నీ ఉంటాయి. ఈ దారి చూసారా, ఇక్కడ నుండి మనకి యాక్చువల్ ట్రెక్కింగ్ స్టార్ట్ పీక్ పాయింట్కి, మెయిన్ పీక్ పాయింట్కి. లెట్స్ డూ అనదర్ అడ్వెంచర్ విత్ ట్రెక్. ఈ ట్రెక్ మనకి అరౌండ్ 3 to 4 కిలోమీటర్స్ ఉంటుందంట. చూద్దాం ఎలా ఉంటుందో ట్రెక్. దీని మీద నేను డెడికేటెడ్ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, చూడండి తప్పకుండా. కష్టపడి ఆల్మోస్ట్ రీచ్ అయ్యామని అనుకుంటున్నాను పీక్ పాయింట్కి, బట్ స్టిల్ ఇంకా కొంచెం నడవాల్సింది. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. బట్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి పైన తినడానికి తాగడానికి మ్యాగీ వాటర్ బాటిల్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఫైనల్గా రీచ్ అయ్యాం. సన్ రైజ్ చూద్దాం పదండి. మీరు కూడా నాతో పాటు చూడండి, సన్ రైజ్ చాలా బాగుంది. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ రోజు క్లౌడ్ ఫామ్ అవ్వలేదు. సక్సెస్ఫుల్గా వంజంగిని చూసి మేము రిటర్న్ అయ్యాము. సో దారిలో మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు. వంజంగి నుండి మేము రిటర్న్ అయ్యాము. దారిలో బ్రేక్ఫాస్ట్ చేయండి, మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి, పెయిడ్వి, కావాలంటే యూజ్ చేసుకోండి. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 hours జర్నీ. అది కూడా చూడడానికి దిగడానికి బాగుంటుందంట. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. చూసారు కదా వాటర్ ఫాల్ ఎంత బాగుందో. మేము ట్రిప్లో మంచిగా బాగా ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే ఈ వాటర్ ఫాలే, చాలా బాగుంది. మీరు కూడా మ్యాండేటరీగా ట్రై చేయండి, యూ విల్ ఎంజాయ్. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది మొత్తం బండలు ఉంటాయి కాబట్టి ఊకే వాటర్ ఉండటం వల్ల పాకురు ఉంటుంది. సో చాలామంది జారి పడుతున్నారు. సో మీరు కేర్ఫుల్గా ఉండండి వెళ్ళినప్పుడు. ఈ వాటర్ ఫాల్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, నా ఛానల్లో ఉంది, కావాలనుకుంటే చూడండి ఫర్ మోర్ డీటెయిల్స్. సో మేము ఆ వాటర్ ఫాల్ దగ్గరే లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి మేము డైరెక్ట్గా విజయవాడకి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ మేము 4 కల్లా స్టార్ట్ అయ్యాము అనుకుంటా, ఎందుకంటే మాకు మళ్ళీ విజయవాడ నుండి సికింద్రాబాద్కి 10 o'clockకి ట్రైన్ ఉంది. సో మీరేం చేసినా విజయవాడకి 10 లోపు రీచ్ అయ్యేలా చూసుకోండి. విజయవాడ వరకు అయితే వచ్చేసాము. మీరు తొందరగా వస్తే మీకు ట్రైన్ దొరుకుతుంది, లేదంటే ట్రైన్ మిస్ అయిపోతారు, చూసుకోండి, జాగ్రత్త. సో మాకు సికింద్రాబాద్లో ఎర్లీ మార్నింగ్ 6 o'clock వరకు మేము ట్రైన్ దిగేసాము. ఆ తర్వాత మెట్రో ఎక్కేసి ఎవరి హాస్టల్స్కి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. దెన్ మనం ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతాం కాబట్టి మనము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, ఎవరు వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ పనికి వెళ్ళొచ్చు. సో చూసారు కదా 2 days వీకెండ్లో మనము అరకులో ఎలాంటి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది. సో మీరు కూడా నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్తో ఆర్ కొలీగ్స్తో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.